హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్తో రైస్ క్రిస్పీస్ చాక్లెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందు చాక్లెట్స్ అనేవి మనం చూసాం కదా, కాంపౌండ్స్ అనేవి తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇలాగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టుకుని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కిందేమో హాట్ వాటర్ పెట్టి పైన ఒక పెద్ద బౌల్ పెట్టి దాంట్లో చాక్లెట్ అనేది వేసుకుని బాగా మెల్ట్ అనేది చేసుకోవాలి. వాటర్ అనేది సిమ్లో పెట్టుకోవాలన్నమాట. వాటర్ అనేది పైకి రాకుండా చూసుకోవాలి. చాక్లెట్లో అనేది వాటర్ అనేది అస్సలు పడకూడదు అనమాట, ఒక చుక్క కూడా. ఇలా బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత మనకి షైనింగ్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా మెల్ట్ అయిన తర్వాత బాగా ఇప్పుడు రైస్ క్రిస్పీస్ బాల్స్ అనేవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. వాటిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఇందులో చాలా వెరైటీస్ అనే చాక్లెట్స్ ఉంటాయి. నేను ఒక్కొక్క రెసిపీ షేర్ చేస్తాను మీకు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం బిజినెస్ పర్పస్ కింద చాక్లెట్స్ అనేవి తయారు చేసి సేల్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా యూజ్ అవుతే ఈ వీడియోని షేర్ చేయండి. చూసారు కదా, ఇలా మౌల్డ్స్ అనేవి రకరకాలుగా మనకు దొరుకుతాయి కదా, షేప్స్. అందులో మనం వీటిని స్పూన్తో కానీ గ్లాస్తో కానీ వేసుకుని ఇలా ఫిల్ చేసుకోవాలి మొత్తము మౌల్డ్స్లో. చేసుకున్న తర్వాత ఒక క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. వీటిని 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి ఇలా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసుకోవడం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.